ప్రభుత్వం ట్యాబులు ఇస్తే చంద్రబాబు, పవన్ విమర్శిస్తున్నారు. సీఎం జగన్ ఏపీ అభివృద్ధి కోసం పనిచేస్తుంటే కొందరు వెనక్కి లాగాలని చూస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్. అలాంటి మారీచులతో తాను యుద్ధం చేస్తున్నానని తెలిపారు. జగన్ అనే వ్యక్తి ఒకడు తప్పుకుంటే పేదలకు ఇచ్చే పథకాలన్నీ నీరుగారిపోతాయని హెచ్చరించారు. చంద్రబాబు, పవన్ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మవద్దన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కార్లు ఇస్తామని కూడా ప్రచారం చేస్తారన్నారు. ఇలాంటి కల్లబోలు మాటలు నమ్మొద్దని, పేదల కోసం పనిచేసిన తనను గుర్తుపెట్టుకోవాలని కోరారు సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కృష్ణా జిల్లా పామరులో పర్యటించారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో సీఎం పాల్గొని నిధులు విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 9.44 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి జగనన్న విద్యా దీవెన కింద 708 కోట్ల రూపాయల నిధులను జగన్ విడుదల చేశారు. సీఎం జగన్ పామరులో బటన్ నొక్కి తల్లుల విద్యార్థుల జాయింట్ అకౌంట్లో పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఇది వ్యూవర్స్.